పాడి పంటల ఛానల్ని చూస్తున్న రైతు సోదరులకి స్వాగతం సుస్వాగతం. నా పేరు వి సురేఖాదేవి. నేను వ్యవసాయ పరిశోధనా స్థానం పొదలకూరు నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం తొలకరిలో సాగు చేసేటటువంటి అపరాలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ఆకులను తినేటటువంటి పొగాకు లద్దె పురుగు. పొగాకు లద్దె పురుగు మనకు కంది, పెసర, మినుము మరియు సోయా చిక్కుడు పంటలను ఆశిస్తుంది. ఈ తల్లి పురుగులు లేత గోధుమ రంగులో ఉండి ఆకుపైన గోధుమ రంగులో ఉండేటటువంటి గుడ్లను 400 నుంచి 500 వరకు గుడ్లను పెడుతుంది. దానిపైన గోధుమ రంగులో ఉండేటటువంటి నూగుతో కప్పి ఉంచుతుంది. ఈ పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకుల నుంచి గోకి పత్రహరితాన్ని గోకి తింటాయి. అందువలన ఆకులు జల్లడాగులాగా మారిపోతాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకులను కూడా మొత్తంగా తినివేస్తాయి. ఎదిగిన పిల్ల పురుగులు లార్వాలు మనకు పంటలో ఎక్కువగా చూడలేం. ఎందుకంటే రెండవ సమయంలో పొగాకు లద్దె పురుగు లార్వాలు భూమిలో కానీ లేదా మట్టి పిల్లల కింద కానీ లేదా గులకరాళ్ల కింద కానీ దాగి ఉండి రాత్రిపూట మాత్రం పంట మీదకి వచ్చి ఆకులను మొత్తం తినివేస్తూ ఉంటాయి. ఈ పొగాకు లద్దె పురుగును కూడా నివారించుకోవడానికి సమగ్ర సస్యరక్షణ చేపట్టవలసి ఉంటుంది. సమగ్ర సస్యరక్షణలో మనం చేపట్టవలసినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే వేసవిలో కంపల్సరీగా లోతు దిక్కులు చేసుకోవాలి. ఇవి ఎందుకు చేయాలి అంటే భూమిలో ఉండేటటువంటి ఈ కోసస్థ దశలు బయటపడి సూర్యరశ్మికి కానీ లేదా పక్షుల బారిన పడి చనిపోతాయి. పొలంలో పొగాకు లద్దె పురుగు ఉధృతి ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను మనం అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఆ లింగాకర్షక బుట్టలో పడే తల్లి పురుగులు మగ పురుగుల ఉధృతిని బట్టి మనకి ఎంతవరకు పంటలో పొగాకు లద్దె పురుగు ఆశించే అవసరం ఉంది అని మనం తెలుసుకోవచ్చును. ఈ పొగాకు లద్దె పురుగుకు ఎర్ర పంటగా ఆముదంని మనము ఎకరాకి 30 నుంచి 40 మొక్కలు కానీ నాటుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగు యొక్క తల్లి పురుగు ఆ ఆముదం మీద గుడ్లను పెడుతుంది. ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఆముదం ఆకులను తినినప్పుడు అవి జల్లడాకులుగా మారిన తర్వాత మనం వాటిని సమూలంగా నాశనం చేసినట్లయితే కూడా ఈ పొగాకు లద్దె పురుగును మనం నివారించుకోవచ్చు. గుడ్లను మరియు తొలిదశ లద్దె పురుగులను మనం నివారించుకోవడానికి 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా నివారించుకోవచ్చును. లింగాకర్షక బుట్టల ద్వారా మనము తల్లి పురుగులను గమనించినట్లయితే గుడ్ల పరాన్న జీవులు ఉంటాయి. ఆ గుడ్ల పరాన్న జీవులను 50,000 ఒక ఎకరానికి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మనం 4 సార్లు కానీ వదులుకున్నట్లయితే ఈ గుడ్ల పరాన్న జీవులు ఈ గుడ్ల మీద పురుగులను పెట్టి వాటిని సమూలంగా నాశనం చేస్తాయి. అలాగే లద్దె పురుగులు ఎక్కువగా గమనించినట్లయితే ఎకరానికి 10 పక్షి స్థావరాలను మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే కూడా ఆ పక్షులు లద్దె పురుగులను ఏరుకొని తినివేస్తాయి. తద్వారా కూడా మనం ఈ లద్దె పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చును. ఎదిగిన లార్వాలు మనము పొలంలో గమనించినప్పుడు వాటి నివారణ కోసం నోవాల్యురాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. లేదా క్లోరాంట్రిన్ ప్రో 0.3 ml 1 లీటర్ నీటికి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకున్న ఈ పొగాకు లద్దె పురుగుని మనం నివారించుకోవచ్చును. బాగా ఎదిగిన లద్దె పురుగులు అంటే 5 నుంచి 6 దశల పొగాకు లద్దె పురుగు మనం పొలంలో గమనించినట్లయితే అంటే మనకు 2 ఇంచుల కంటే పెద్దగా ఉన్న పొగాకు లద్దె పురుగును మనం పొలంలో గమనించినప్పుడు వాటిని నివారించాలి అంటే పురుగు మందులు పిచికారీ చేస్తే అంతగా పనిచేయదు. కాబట్టి విషపు ఎరను తయారు చేసుకొని పొలంలో వేసుకున్నట్లయితే, ఎందుకంటే ఎదిగిన లార్వాలు మనకి ఇందాక చెప్పినట్లుగా గులకరాళ్ల కింద కానీ మట్టి పిల్లల కింద కానీ మొక్కల అడుగు భాగాన ఉండి సాయంత్రం వేళల్లోనే పంట మీదకి వస్తాయి. కాబట్టి అందుకని సాయంత్రం వేళల్లో మనం ఈ విషపు ఎరను పొలంలో మనం వేసుకున్నట్లయితే సాయంత్రం వేళల్లో వచ్చేటటువంటి ఈ పొగాకు లద్దె పురుగు ఆ విషపు ఎరను తిని చనిపోతాయి. విషపు ఎరను తయారు చేసుకోవడానికి 5 కిలోల వరి తౌడు, 1/2 కిలో బెల్లం, 500 మిల్లీలీటర్ల ఏదైనా మందు మనకు మొనోక్రోటోఫాస్ కానీ లేదా క్లోరిపైరిఫాస్ మందు కానీ కలుపుకొని ఉండలు చిన్న ఉండలుగా తయారు చేసుకొని సాయంత్రం వేళల్లో పొలంలో వేసుకోవచ్చును. తర్వాత చెప్పుకోదగినటువంటి పురుగు కాయతొలుచు పురుగు. దీనిని మనం శనగపచ్చ పురుగు అంటాం. ఇది మనకు ఎక్కువగా కందిని ఆశిస్తుంది. మినుము, పెసర, సోయా చిక్కుడును ఆశిస్తుంది. ఇది ఎక్కువగా కాయలు ఏర్పడిన తర్వాత కాయలో తలను పెట్టి లోపల ఉండే గింజలను తిని ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ పురుగుకి కాయతొలుచు పురుగు అనే పేరు. కాయతొలుచు పురుగు కాయలు ఏర్పడక ముందు ఆకులను తింటుంది, పూతను తింటుంది. అలాగే కాయలను మాత్రం ఎక్కువగా ఆశిస్తుంది. కాయతొలుచు పురుగు కాయలకు గుండ్రటి రంధ్రాలను చేసి లోపలికి తలను మాత్రమే దూర్చి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశించి ఎక్కువగా నష్టం
కలుగజేస్తుంది. ఈ కాయతొలుచు పురుగు గుడ్లను లేత ఆకులపైన, పువ్వులపైన, లేత కాయలపైన ఒక్కొక్కటిగా పెడుతుంది. ఈ ఒక్కొక్కటిగా గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు పూతను తింటాయి, అలాగే కాయల లోపలి గింజలను తింటాయి. ఈ కాయతొలుచు పురుగు నివారించడానికి ఇందాక మనం పొగాకు లద్దె పురుగు చెప్పుకున్నట్లుగానే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యలలో మొట్టమొదటిది వేసవిలో లోతు దుక్కులు చేసుకొని, లోతు దుక్కులు చేయడం వలన భూమిలో ఉండేటటువంటి కోసస్థ దశలు బయటపడి పక్షుల బారిన కానీ సూర్యరశ్మి బారిన కానీ పడి చనిపోతాయి. కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశించినటువంటి మినుము, మెట్టవరి, నువ్వులు, జొన్న లాంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. పొలం చుట్టూ 4 సార్లు రక్షిత పైరుగా జొన్నను కూడా మనం వేసుకున్నట్లయితే ఈ కాయతొలుచు పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చును. కంది పంటలో కాయతొలుచు పురుగు నివారించడానికి పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లోపు చిగుళ్లను మనం కత్తిరించినట్లయితే కూడా, ఎందుకంటే ఆ చిగుళ్ల పైన ఈ కాయతొలుచు పురుగు గుడ్లను పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మనం తుంచినట్లయితే కూడా ఈ కాయతొలుచు పురుగును మనం నివారించుకోవచ్చును. అలాగే ఈ పురుగులను తినేటటువంటి పక్షుల కోసం పక్షి స్థావరాలను ఎకరాకి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఉంచి పురుగు యొక్క ఉనికిని గమనించుకుంటూ ఉండాలి. లింగాకర్షక బుట్టలలో మనకు తల్లి పురుగులు పడినప్పుడు అవి గుడ్లను పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పురుగు గుడ్లను అలాగే తొలిదశ లార్వాలను మనము నివారించుకోవడానికి 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా గుడ్లను మరియు తొలిదశ పురుగులను మనం నివారించుకోవచ్చును. బాగా ఎదిగిన పురుగులను మనము చేతితో ఏరివేయాలి లేదా చెట్లను దులిపి కింద ఒక దుప్పటి లాంటిది పరిచి మనం చెట్లను ఎదిలించినట్లయితే కూడా ఆ పురుగులు దాంట్లో పడతాయి. ఆ తర్వాత వాటిని నాశనం చేసేసేయచ్చును. ఇప్పుడు మనం చేపట్టిన అన్ని సస్యరక్షణ చర్యల పద్ధతుల ద్వారా మనకు ఇంకా వాటిని నివారించుకోలేనప్పుడు, వాటి ఉధృతి ఎక్కువగా గమనించినప్పుడు ఇండాక్సా కార్బ్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ కాయతొలుచు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఈ పద్ధతులన్నీ పాటించి రైతులు తొలకరిలో వేసిన అపరాలలో సస్యరక్షణ చర్యలను చేపడతారని ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్గా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.